పాత బస్తీలో దాడికి పాల్పడినటువంటి నిందితుల్ని అరెస్ట్ చేశారు. సౌత్ జోన్ డీసీపీ మాట్లాడుతున్నారు సత్యనారాయణ. లైవ్ చూద్దాం. ఈ మహమ్మద్ షబ్బీర్ అలీ గారిని అటాక్ చేసి మ్యాన్ హ్యాండిల్ చేసిన వ్యక్తి పేరు సయ్యద్ అబ్దాహు ఖాద్రి ఎలియాస్ కషఫ్. ఇతను ఓల్డ్ మలక్పేట సంబంధించిన వాడు. ఓల్డ్ మలక్పేట సంబంధించిన వ్యక్తి, 21 years ఏజ్. ఈ కషఫ్ అనే అతను డోర్ తీసి ఈ వీడియో ఫుటేజీల ద్వారా అతను ఐడెంటిఫై చేసి అతను కస్టడీలో తీసుకోవడం జరిగింది. అట్లాగే షేక్ ఒబేద్, యాక్చువల్గా ఇతను సియాసత్ పేపర్ సంబంధించిన ముఫాషిర్ ఖుర్రం అనే ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన కూడా కొట్టి అటాక్ చేసిన అతను ఈ షేక్ ఒబేద్. ఇతను కాలాపర్తకు చెందిన వ్యక్తి. అదేవిధంగా మొహమ్మద్ మసీయుద్దీన్, ఇతను డబీర్పురా సంబంధించిన వాడు. జగదీష్ మార్కెట్లో మొబైల్ షాప్లో ఓనర్, అక్కడ పనిచేస్తూ ఉంటాడు, అంటే ఓనర్ కమ్ వర్కర్. సో వీళ్ళ ముగ్గురిని వీడియో ఫుటేజీల ద్వారా ఐడెంటిఫై చేసి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళిద్దరిని రేపు ఉదయం కోర్టులో రిమాండ్ కోసం పంపించడం జరుగుతుంది. రిమైనింగ్ టాస్క్ ఫోర్స్, సిపి గారి టాస్క్ ఫోర్స్ మరియు మీర్ చౌక్ పోలీసులు ఆ యొక్క సీసీ ఫుటేజ్లో, పోలీస్ స్టేషన్లో ఉన్న సీసీ ఫుటేజ్ మరియు వీడియోలో ఉన్న ఫుటేజ్ కూడా వెరిఫై చేస్తున్నారు. ఆ వెరిఫై చేసిన దాని మీద ఇంకెవరైతే రెస్పాన్స్ ఉన్నారో అందరినీ అరెస్ట్ చేయడం జరుగుతుంది. హైదరాబాద్ ఎంపీ గారు సంబంధించిన దాని విషయాలు కూడా ఈ ఎంక్వైరీ ఇంట్రాగేషన్ జరుగుతుంది. సో మొత్తం ఆల్మోస్ట్ రేపు ఉదయం కల్లా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోతుంది. స్టేట్మెంట్లు, మెటీరియల్ ఎవిడెన్స్, ఓరల్ ఎవిడెన్స్ అన్నీ కలెక్ట్ చేస్తున్నాం. రేపు ఉదయం తర్వాత ఎవరు రెస్పాన్సిబుల్ అనేది వాళ్ళందరినీ కూడా ఈ కేసులో అరెస్ట్ చేయడం జరుగుతుంది. అంటే వీళ్ళ ముగ్గురిని అసదుద్దీన్ ఓవైసీ ప్రేరేపించాడా, వీళ్ళే సొంతంగా అటాక్ చేశారు? దాడికి గల కారణాలు ఏం చెప్తున్నారు అంటే, దాడికి గల కారణాలు, ఆ మోటివ్, ఇంటెన్షన్ అంతా ఇన్వెస్టిగేషన్లో వస్తుంది. బట్ చేయడం మాత్రం ప్రైమరీ బేసిస్ ప్రకారం వీళ్ళు చేశారనేది ముఖ్యంగా కషఫ్. ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా దాంట్లో అబేద్ ప్లస్ కషఫ్ చాలా ఎక్కువగా అక్కడ ర్యాన్సాక్ చేసిన, హడావుడి చేసిన దాంట్లో ఉన్నారు. సో వాళ్ళు ఇప్పటికి జస్ట్ మీరు ప్రెస్ గురించి ఇప్పుడే వచ్చింది, ఎంక్వైరీ జరుగుతుంది, ఇప్పుడే అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు కంటిన్యూస్గా ఈ రాత్రి అంతా ఆ వివరాలు తెలిసి ఆయన ఫోన్ కాల్ డేటా, ఎప్పుడు స్టార్ట్ అయ్యాడు, ఎక్కడయ్యాడు, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరెవరికి ఫోన్లు ఉన్నాయి, ఆ కాల్ డేటా, ఇన్కమింగ్, అవుట్ గోయింగ్, దాంతో పక్కన పెట్టుకుని దాని ప్రకారం మొత్తం అంతా తీసుకుని మేము యాక్షన్ తీసుకోవాలి. నిన్న ఓల్డ్ సిటీలో ఎలక్షన్ సందర్భంగా 2 151 సిఆర్పిసిలు, అంటే చార్మినార్ ఎమ్మెల్యే గారు, అట్లాగే పురాణపూల్ కాంగ్రెస్ క్యాండిడేట్ మహమ్మద్ గౌస్, వీళ్ళు తరచుగా ఎదురుపడుతూ అక్కడ వాళ్ళ వెనకాల నుంచి, అంటే పోలింగ్ బూత్లో కాకపోయినా బయట వాళ్ళు ఒకరినొకరిని ఎదిరించడం, లేకపోతే తిట్టుకోవడం, వాళ్ళతో వీళ్ళు కలబడే పరిస్థితికి వచ్చేటికి 130కి కలబడటం కూడా జరిగింది. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని అక్కడ పోలింగ్ ప్రక్రియకి ఎటువంటి విఘాతం జరగకూడదు. ఎందుకంటే మా మెయిన్ ఫోకస్ అంతా 1180 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి సౌత్ జోన్లో. అక్కడ ఎవరు కూడా ప్రశాంతంగా ఓట్లు వేయడం ఒకటి, నెక్స్ట్ ఈవీఎంస్ అన్నీ సురక్షితంగా స్ట్రాంగ్ కౌంటింగ్ సెంటర్లకి చేర్పించడంలోనే ప్రధానమైన ఫోకస్, ప్రధాన ధ్యేయం. దాని మీద పెట్టుకున్నప్పుడు ఈ పబ్లిక్ వీళ్ళిద్దరూ గొడవ పడటం వల్ల తరచుగా అక్కడ పబ్లిక్ ఆర్డర్ ఎక్కడ దెబ్బతింటుందో, పోలింగ్ ప్రక్రియ ఎక్కడ దెబ్బతింటుందనే ఉద్దేశంతో వాళ్ళు ముందస్తుగా తీసుకోవడం జరిగింది. 230 తీసుకుని మళ్ళీ ఇమీడియట్గా వాళ్ళ కాంగ్రెస్ లీడర్లు రావడంతో ఎలక్షన్ కమిషన్ ఇంటర్వెన్షన్తో వాళ్ళని రిలీజ్ చేయడం జరిగింది. అవన్నీ మిగతా ఈ జంగమెట్లో కూడా ఒక కేసు అయింది. బట్ అది పోలింగ్ కేంద్రం బయట సంబంధించిన ఏదో బురకా ఇష్యూలో ఏదో సమ్ రూమర్స్ క్రియేట్ అయినాయి, ఏదో చెక్ చేస్తున్నారనే ఉద్దేశంతో, దాంతో ఒక వర్గం వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడున్న ఏజెంట్ని బయటికి తీసుకొచ్చి హ్యాండిల్ చేయడం జరిగింది, మ్యాన్ హ్యాండిల్ చేయడం జరిగింది. దాని మీద ఒక కేసు నమోదైంది అక్బరుద్దీన్ ఓవైసీ వాళ్ళ అనుచరుల మీద. అది కూడా ఇన్వెస్టిగేషన్ అవుతుంది. కంప్లీట్ వీడియో ఫుటేజ్లన్నీ వెరిఫై చేస్తున్నాం. అది కాకుండా ఈ 2 మెయిన్ ఇన్సిడెంట్లు, 4 కేసులు. ఇవి కాకుండా రెయిన్ బజార్లో 2, ఒక ఎంఐఎం
కంటెస్టింగ్ క్యాండిడేట్ ఇంకొక అతను అసాల్ట్ చేశాడు, ఎవరో భోజనం తీసుకుని వస్తే. సంతోష్ నగర్లో కూడా ఒక కేసు, టీడీపీ వ్యక్తిని అసాల్ట్ చేశారనే కేసు. ఓవరాల్గా 8 కేసులు, దాంట్లో 2 ప్రివెంటివ్ అరెస్టులు, 6 కేసులు. ఆ 6 కేసుల్లో కూడా ఈ 2 కేసులు మెయిన్ కేసులతో పాటు ఆ మిగతా వాటిలో కూడా వాళ్ళని కొంతమంది అదుపులో తీసుకోవడం జరిగింది. ఓవరాల్గా రేపు ఇన్వెస్టిగేషన్ అవగానే మొత్తం అందరినీ అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఎలక్షన్ కమిషన్ నుంచి ఏమన్నా కంప్లైంట్? ఎలక్షన్ కమిషన్లో కూడా చాలా కంటిన్యూగా, ఎప్పుడు కాదు, ఎలక్షన్ నోటిఫికేషన్ దగ్గర నుంచి కంటిన్యూగా ఒకరి మీద ఒకరు కంప్లైంట్లు ఇస్తున్నారు. మోస్ట్ ఆఫ్ ది కంప్లైంట్స్ ఆర్ ఫాల్స్. కొంత మమ్మల్ని అడ్మినిస్ట్రేషన్ డైవర్ట్ చేసి రకరకాల కంప్లైంట్లు ఇచ్చి పోల్ మేనేజ్మెంట్ చేసుకుంటానికి కూడా చాలామంది ప్రయత్నం చేశారు. అయినప్పటికీ పోలింగ్ ప్రక్రియని సక్రమంగా చేయడమే మా ప్రధాన ధ్యేయం కాబట్టి దాన్ని ఎంతోమంది 5,500 పైగా ఒక సౌత్ జోన్లోనే సెంట్రల్ పోలీస్ బలగాలతో కలిపి ఒక్క చిన్న ఇంటరప్షన్ కానీ, 1 minute ఇంటరప్షన్ కానీ పోలింగ్ ప్రక్రియలో, అదేవిధంగా ఎవరినన్నా రిస్ట్రైన్ చేయడం కానీ, కన్ఫైన్ చేయడం కానీ ఎక్కడ కూడా 1180లో ఎక్కడ రాలేదు. సో ఈ యొక్క కేసును ఇన్వెస్టిగేషన్ చేసి రేపు సాయంత్రం, ఎందుకంటే ఎల్లుండి కౌంటింగ్ ఉంది, సో దాని మీద కూడా మేము పూర్తి స్థాయిలో స్కీమ్ తయారు చేసి సిటీ కాలేజ్, ముంతాజ్ కాలేజ్ అండ్ నిజాం కాలేజీలో ఈ యొక్క 29 వార్డులకు సంబంధించిన కౌంటింగ్కి మేము సమాయత్తం అవుతాం. డెఫినెట్గా ఇన్సిడెంట్ అంటే దానికి కంపల్సరీగా ఒక ఇంటెన్షన్, ఒక నాలెడ్జ్, దానికి సంబంధించినవి అన్నీ ఉంటాయి. అవన్నీ కూడా ఇన్కార్పొరేట్ చేస్తాం ఇన్వెస్టిగేషన్లో వస్తే. అసదుద్దీన్ ఓవైసీని అరెస్ట్ చేస్తారా? ఆధారాలు లభించాయా? వీళ్ళిద్దరు 3 దొరికారు. ఇంకా మిగతా అంతా ఇన్వెస్టిగేషన్ చేస్తాం. రేపు ఉదయం కల్లా ఇన్వెస్టిగేషన్ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అవుతుంది. ఇద్దరిని సెపరేట్గా పెట్టడం జరిగింది. డెఫినెట్గా ఫ్యాక్ట్ బేస్డ్, అకార్డింగ్ టు లా ఫ్యాక్ట్ బేస్డ్, ఊహాజనితం. ఎందుకంటే రేపు ఉదయం కల్లా మొత్తం అంతా ఇన్వెస్టిగేషన్ పూర్తవుతుంది. ఓన్లీ ఫ్యాక్ట్ మీద ఏదైతే జరిగినాయో, ఎందుకంటే చాలామంది అక్కడ జర్నలిస్టులు ఉన్నారు, వీడియో ఫుటేజీలు ఉన్నాయి, అదేవిధంగా సీసీ కెమెరాస్ ఉన్నాయి. దాని సందర్భంగా అట్లాగే కాల్ డేటా, మెటీరియల్ ఎవిడెన్స్, ఓరల్ ఎవిడెన్స్ అన్నిని పరిగణలో తీసుకుని ఇన్కార్పొరేట్ చేసుకుని ఏది ఫ్యాక్టో, ఏది చట్ట ప్రకారం ఏం చేయాలో అదే చేయడం జరుగుతుంది. ఇది కశ్యప్ మీద ఏం లేదు, 21 years. సో జనరల్గా ఇతను ఈ యొక్క సోషల్ మీడియాలో మెసేజ్లు ఇవ్వడం ఇవన్నీ పార్టీ పరంగా ఏదో ఎంఐఎం పార్టీ తరఫున చేస్తున్నాడు, దానికోసం ఇతను అపాయింట్ చేసినట్టుగా ఉంది. ఇవన్నీ మొత్తం సాయంత్రం అంతా నైట్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా కేసులు, ఏ కేసులు అయినా ఫ్యాక్ట్ పరంగా ఎవరు రెస్పాన్సిబుల్ అందరిని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. అక్బరుద్దీన్ మీద 2 కేసులు, ఆయనతో చూస్తారు. నేను నో 1-to-1 మేము మా పని చేసుకోవాలి. ఇప్పుడు కాదు సార్, మార్నింగ్ కూడా ఇవ్వాలి మీరు. ఉర్దూ తీసుకోండి అన్న. అది కశ్యప్ అని వస్తుంది కొన్ని దాంట్లో, కశ్యప్ కాదు, కశ్యప్ కశ్యప్. సార్ హిందీ ఇచ్చేయండి సార్. హిందీ ఓకే, అదే భాషతో ప్రాబ్లం. ओके कल मीर चौक इंसिडेंट का बारे में आज 3 आदमी को गिरफ्तार कर दिया। इसमें पहले कांग्रेस लीडर मोहम्मद शब्बीर अली जी के ऊपर जो हमला कर दिया, ये सैयद अब्दाहू कादरी इलियास कश्यप है और एक शेख अबैद है और मोहम्मद मसीहुद्दीन है। वो 3 आदमी को जो बहुत हमला करके वहाँ मैसेकर कर दिया। ये लोग को अभी गिरफ्तार। కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉత్తమ్ షబ్బీర్ అలీపై దాడికి పాల్పడిన 3 నిందితులను అదుపులోకి తీసుకున్నాము. ఇవాళ నైట్ ఇంట్రాగేషన్ చేసిన తర్వాత చట్టపరంగా మిగిలిన నిందితుల మీద చర్యలు తీసుకుంటా ఉంటున్నారు వెస్ట్ జోన్ డీసీపీ సత్య